ఇండియా స్పేస్లో కానీ డిఫెన్స్లో కానీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్లో కానీ ఇంటర్నేషనల్గా ఏదైనా కంట్రీతో కానీ ఇన్స్టిట్యూషన్తో కానీ కొలాబరేట్ అవుతూ ఉంటే అది ఖచ్చితంగా మనం నోట్స్ రాసుకోవాలి. ఉదాహరణకి నిస్సర్, NISAR, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ నిస్సార్ అనే ప్రాజెక్ట్ 2015 నుంచి న్యూస్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా 2020లో ఇది లాంచ్ అవ్వాల్సింది, ఇది 2022లో లాంచ్ అవబోతుంది. GSLV Mark 2 ద్వారా అండ్ శ్రీహరికోట లాంచింగ్ స్టేషన్ నుంచి ఇది లాంచ్ అవబోతుంది అనమాట, ఇండియా నుంచి. దిస్ ఇస్ నిస్సర్, NISAR, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది అడ్వాన్స్డ్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ ద్వారా చాలా డీటెయిల్స్, ఎర్త్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ తెలుసుకుంటుంది అనమాట. ఈ నిస్సర్ అనేది ఒక ఆర్బిటర్ శాటిలైట్. ఇట్ ఈస్ డిజైన్ టు అబ్జర్వ్ అండ్ టేక్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎర్త్స్ మోస్ట్ కాంప్లెక్స్ ప్రాసెసెస్. భూమి చుట్టూ జరుగుతున్న మోస్ట్ కాంప్లెక్స్ ప్రాసెసెస్, భూమి లోపల జరుగుతున్న మోస్ట్ కాంప్లెక్స్ ప్రాసెసెస్ ఇవన్నీ తెలుసుకోవడానికి నిస్సర్ అనమాట. అండ్ ఎలాంటి తెలుసుకుంటుందంటే ఎకోసిస్టమ్ డిస్టర్బెన్సెస్, ఐస్ షీట్ కొలాప్స్, భూమి మీద ఎకోసిస్టమ్ డిస్టర్బెన్సెస్, ఐస్ షీట్స్ కొలాప్స్ అవటం, న్యాచురల్ హజార్డ్స్ లైక్ ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, సునామీస్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ డిజాస్టర్ సంబంధించి. సో నిస్సర్ వల్ల మనకి డిజాస్టర్ని ముందే ఊహించడం కానీ, లేకపోతే డిజాస్టర్ మిటిగేషన్ కానీ, దానికి సంబంధించిన క్లియర్ పిక్చర్ కానీ, మ్యాపింగ్ కానీ, ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. ఇది నాసా ఇస్రోలో కొలాబరేషన్ అనమాట. ఈ డేటా కలెక్ట్ చేయటం వల్ల ఎర్త్ ఎలా ఎవాల్వ్ అయింది, ఎర్త్స్ క్రస్ట్లో ఏం జరుగుతుంది, ఆ తర్వాత సైంటిస్ట్కి ఎర్త్స్ ప్రాసెసెస్ మీద ఇంకొంచెం క్లారిటీ అనమాట. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ వల్ల ఎర్త్ మీద వచ్చే ప్రభావం, ఫ్యూచర్లో మనం ఈ రిసోర్సెస్ని ఎలా వాడుకోవచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, అండ్ ఫ్యూచర్ హజార్డ్ మేనేజ్మెంట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏదైనా విపత్తులు వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా నిస్సర్ వల్ల మనకు ఉపయోగాలు అనమాట. అండ్ ఇది ఇండియా అమెరికా నాసా నాసా అండ్ ఇస్రో వాళ్ళ చాలా గొప్ప ప్రాజెక్ట్ అనమాట. వాళ్ళు ఇంక ముందు దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేయబోతున్నారు. అండ్ ఈ నిస్సర్లో ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ రెండు వాడతారు. ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్ పోలారిమెట్రిక్ సింథటిక్ అపర్చర్ రాడార్. దీనిలో ఎల్ బ్యాండ్ పోలారిమెట్రిక్ సింథటిక్ అపర్చర్ రాడార్ అండ్ ఎస్ బ్యాండ్ పోలారిమెట్రిక్ సింథటిక్ అపర్చర్ రాడార్ రెండు వాడతారనమాట. ఇది ఇప్పుడు 2022లో శ్రీహరికోట నుంచి లాంచ్ అయిపోతున్నారు. ఇదొక ఆర్బిటర్ శాటిలైట్ NISAR. ఇస్రో కనుక జాక్సా, జపనీస్ స్పేస్ ఏజెన్సీతో కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కానీ, ఇట్లా ఏ స్పేస్ ఏజెన్సీతో అయినా సరే ఏదైనా కొత్త ప్రయోగం చేస్తున్నా, ఎక్కడైనా కొలాబరేషన్ ఉన్నా, అంతేకాకుండా డిఫెన్స్ కొలాబరేషన్స్ కూడా ఇండియాలో, వీటికి సంబంధించి కొంచెం ప్రిపేర్ అవటం. దాంతోపాటు నాసా వెబ్సైట్, ఇస్రో వెబ్సైట్ లాస్ట్ 1.5 year నుంచి వచ్చిన అప్డేట్స్ చూసుకుంటే క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేయగలరు. ఉదాహరణకి నాకు బాగా గుర్తు ITER ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఈ ప్రాజెక్ట్ గురించి 2006లో న్యూస్లో ఉంది. అది 2016లో కూడా ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు ITER ప్రాజెక్ట్ గురించి. ఎందుకంటే అది ఇండియా కొలాబరేట్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. అది ఇండియా కొలాబరేట్ చేసిన ప్రాజెక్ట్. అదేవిధంగా ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్, 30 మీటర్ టెలిస్కోప్. ఇప్పుడు బాగా న్యూస్లో ఉంది. హవాయ్ ఐలాండ్స్ దగ్గర పెట్టాలనుకున్నారు, మౌనా కియా అనే వాల్కనో మౌంటైన్ దగ్గర. కానీ అక్కడ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు, ఇండిజినస్ పీపుల్ ఒప్పుకోలేదు. సో ఇట్లాంటివి ఏదైనా న్యూస్లో ఉన్నాయి అనుకోండి, ఇండియా ఇంటర్నేషనల్గా కొలాబరేట్ చేస్తుంది, ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి.